మరి హాట్ టాపిక్ గా నడుస్తున్నటువంటి మరి కదంబరి జత్వాని గారి గురించి మాట్లాడదాం. అవును, కదంబరి జత్వాని గారు ఆవిడేమో ఆధార్ కార్డు మీద 39 ఉన్నాయి, పాస్పోర్ట్ మీద 30 సంవత్సరాలు ఉన్నాయి. మరి వేరే దగ్గర ఏమో నటాసా అనే వేరే రాష్ట్రంలో ఇలాగా చూస్తే 23 రాష్ట్రాల్లో ఆవిడ మీద కేసులు ఉన్నాయి. అరే వాళ్ళకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే హనీ ట్రాపింగ్ ద్వారా ఎవరైతే ఐ ప్రపోజల్స్ ఉంటారో, పెద్ద పెద్ద మ్యాగ్నెట్స్ ఎవరైతే బిజినెస్ మ్యాన్స్ ఉంటారో వాళ్ళందరినీ టార్గెట్ చేయడం, ఒక హోదా గల వ్యక్తుల్ని టార్గెట్ చేయడం, వాళ్ళ హనీ ట్రాపింగ్ గురి చేయడం, వాళ్ళ వలపలుచుకోవడం, వాళ్ళతో ప్రామాయణం నడపడం, వాళ్ళ దగ్గర బ్లాక్ మెయిల్ చేయడం, వాళ్ళ దగ్గర డబ్బు దండుకోవడం. సేమ్ ఇలాగే కదా మీరు హనీ ట్రాపింగ్ ద్వారా కదా మీరు అన్నటువంటి జిందాల్ గారి మీద నన్ను రేపు చేశారని కేసు పెట్టింది మీరే కదా. మరి అంతా కేసు పెట్టినప్పుడు మీరు ఎందుకు అక్కడ పోలీసు వ్యవస్థ ఎందుకని వెళ్ళలేదు? దేనికి యాక్షన్ తీసుకోవాలి? మీరు ఎందుకు ఆ ముందుకు తదుపరి యాక్షన్ ఎందుకు తీసుకోవాలా? అంటే ఇది ఫేక్ గా ఆవిడ పెట్టింది కేసు. అంటే ముందుగానే ఆవిడకి అర్థమైపోయింది పెద్దవాళ్ళతో మనం పెట్టుకున్నాం, రేపు మనకి ఎలాగైనా ఇది అవుతుందని చెప్పి ముందుగానే ఎవరో లాయర్ సలహా తీసుకుని కేసు పెట్టినట్టుంది. ఈ రోజున జిందాల్ గారు తలుచుకుంటే 2000 కోట్లు పెట్టి ఈ కేసున ఆ కేసు ఆయన మీద లేకుండా చేయవలసిన అవసరం ఉందండి సార్. బిర్యానీ పొట్లానికి 10 రూపాయలకి చంపేసిన వాళ్ళు ఉన్నారు సార్ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో. ఒక 10 రూపాయలకి బిర్యానీ పొట్లానికి కత్తిచ్చారని చెప్పారంటే చంపేసిన వాళ్ళు ఉన్నారు దేశంలో, రాష్ట్రంలో. 2000 కోట్లు పోగొట్టుకుంటారు ఆయన. మీరు చెప్పాల్సినది కాదండి. గతంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ అమ్మాయిలు పోయారు, వెళ్ళిపోయారు, పారిపోయారని ఈ కథ ఎందుకు వాళ్ళ చేతికి చెక్కలేదు? అది మీరు అడగాలి. అది అడగకుండా ఏదో అడుగుతున్నారేంటి? లక్ష్మణ్ గారు మీరు అది అడగాలి. అప్పుడు ఎందుకు మిస్ అయిపోయింది, ఇప్పుడు ఎందుకు చేతిలోకి వచ్చింది? లక్ష్మణ్ గారు మన రాష్ట్రం కాదు కదా. అవునండి, అదేంటండి ఇండియా విషయం కూడా చెప్తా సార్. అసలు ఎవరు ఈ జత్వానా గురించి అంత ఇంట్రెస్ట్ ఏంటి వీళ్ళకి? మన రాష్ట్రం కాదు, ఆడపిల్ల కాదు, మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి 12 సంవత్సరాల ఒక వికలాంగరాల పైన చేస్తే మన 3 రోజులు అవుతుంది. దీని మీద మీడియా ఛానల్ రాలేదే అత్యాచారం చేస్తుంది. లక్ష్మణ్ గారు ఒక మాట వినండి. ఇప్పుడు సరే మీరు అన్నది ఓకే కరెక్ట్, కానీ మరి ఈ కుక్కల విద్యాసాగర్ గారు న్యూడ్ ఫోటోలు ఎందుకు చూపించాలి? ఈ ఇష్యూలో ఆయన పాత్ర ఏంటి అసలు? నేను చెప్పేది అన్నాను సార్, అదే సార్, నేను అదే చెప్తున్నా. కుక్కల విజయసాగర్ గారితో 2009 నుంచి వాళ్ళకి ఏ రకంగా మరి ఈవిడికి ఆయనకి ఏ రకంగా కనెక్టివిటీ అయింది అనేది ఆయనే చెప్పాలా. ఆయన ఏమంటా ఉన్నాడు, 2009 నుంచి కూడా నన్ను ఆవిడ ఈ రకంగా హింసిస్తూ ఉంది, బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంది, 1 కోటి లక్షల రూపాయలు నేను ఆవిడకి మరి బ్యాంక్ అకౌంట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేశాను, నన్ను ఈ విధంగా నేను ఆవిడ ఇబ్రహీంపట్నంలో కేసు పెట్టాడు. అసలు ఆ వ్యక్తి ఎవరు ఏంటి దీనికని పోలీసులు తీసుకొచ్చి విచారణ చేసి ఉండొచ్చు. నేనేం చెప్తానంటే ఈ రోజున ఫోటోలు తీసి సార్ నేను ఒక విధంగా చెప్పాలంటే అన్ని ట్రాఫికంగా నేను గురయ్యేవాడిని. నాకు అన్న కాల్స్ వీడియో కాల్స్ వచ్చినాయి. కాకపోతే ఏంటంటే కెమెరా మీద చేపెట్టి సార్ నిజం చెప్పాను, ఎంతవరకు ఓపెన్ చేయాల, కెమెరా మీద చేపెట్టి కాల్ అటెండ్ చేసేవాడిని. చేస్తే ఇంకేంటి ఇలా వెంటనే ఫోన్ కట్టేసేవాడిని. అంటే హనీ ట్రాపింగ్ కి ఈ మధ్యన ఎలా జరుగుతుందంటే సో ఇప్పుడున్నటువంటి సైబర్ దీంట్లో ప్రతి ఒక్కరికి కాల్ చేస్తా ఉన్నారు, ఎవరొకరు బుట్టలు పడతారని. మనకి ఒక మెసేజ్ వస్తుంది సార్ మీకు 5 లక్షల లోన్ కావాలా, అయితే దీని మీద క్లిక్ చేయండి అంటాం. మనం క్లిక్ చేయగానే వాడు పాస్వర్డ్ అడుగుతాడు, మన పాస్వర్డ్ చెప్పగానే మన అకౌంట్ లో కానీ అధికార బలంతో లక్ష్మణ్ గారు సైబర్ క్రైమ్స్ లక్ష్మణ్ గారు ఒక మాట వినండి. ఇప్పుడు అధికార బలంతో మరి దాదాపుగా 45 రోజులు మరి ఆమెను హింసించడం కరెక్ట్ కాదంటారా, లేకపోతే దాన్ని అందులో నిజం లేదంటారా? ఖచ్చితంగా పోలీసులు ఖచ్చితంగా నిజ ఆ పోలీసులే సపోర్ట్ చేశారు సార్ ప్రభుత్వానికి. జగన్మోహన్ రెడ్డి గారిని ఏసీలా, జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైలు వేసేలా ఎందుకు వేసారు? ఎవరైనా 16 నెలలు బెయిల్ అవ్వకుండా ఆపుతారా? చంద్రబాబు నాయుడు గారికి 54 రోజులకి బెయిల్ ఇస్తారు కదా, జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఇవ్వాలా? అలాగే పోలీసులు విచారణ జరిగేటప్పుడు, పోలీసులు నిజ నిర్ధారణ చేసేటప్పుడు కొంత టైం తీసుకుంటారండి. అది ఎన్ని రోజులు ఉంచారనేది ఆవిడ చెప్తా ఉంది. అసలు ఎంత ఉంచామనేది వీళ్ళు చెప్పాలి కదా. అసలు అక్కడ ఏం జరిగింది, సినారియో ఏం జరిగింది? ఈ రోజున పోలీస్ కమిషనర్ కి ఆవిడ మాట్లాడుతుంది కాబట్టి నిజ నిర్ధారణ ఏంటంటే బయటకు వస్తుంది. ఈ కేసు ముందుకెళ్ళడానికి ఈవిడ చెప్పింది ఏంటి, వాళ్ళు చెప్పింది ఏంటి తెలుసుకొని ముందుకెళ్తారు. కాబట్టి
మళ్ళీ మాట్లాడదాం పలుపసులు చేయడానికి Right. టీడీపీ అనుకున్నటువంటి ఒక చక్కనైన అద్భుతమైనటువంటి మణిసార్ అదే మణిరత్న గారు తీయవలసిన సినిమా తాలూకే కథ ఇది. ఓకే రైట్ లక్ష్మణ్ గారు రైట్ మళ్ళీ మాట్లాడదాం ఈ విషయం ఉంది, మళ్ళీ మాట్లాడదాం. బోస్ గారిని అడుగుదాం. సో మధ్యలో ఎవరు డిస్టర్బ్ చేయకండి సార్. బోస్ గారు, సో చూస్తున్నారు మీరు కూడా ఇప్పుడు ఉన్నటువంటి 3 అంశాలు ఉన్నాయి. ఏదంటే ఫస్ట్